వృద్ధుడు ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. దాని విశాలమైన నీడ గ్రామ రహదారిని కప్పేసింది. పిల్లలు ఆ నీడలో ఆడుకుంటున్నారు. యాత్రికులు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. జంతువులు నిశ్చింతగా నిద్రపోతున్నాయి. వృద్ధుడు కళ్ళు మూసుకుని ఆ శాంతిని ఆస్వాదించాడు. ఈ చెట్టు కింద కూర్చున్న వృద్ధుడు రాఘవ్ అనే రైతు. ఇప్పుడతను వృద్ధుడు, కాని ఒకప్పుడు కష్టపడి జీవించే యువ రైతు. రాఘవ్ కష్టపడి జీవించే రైతు. అతను పొలానికి గుడ్డలో కట్టి విత్తనాలు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఆ గుడ్డలో నుంచి ఒక చిన్న విత్తనం జారిపడింది. అది రోడ్డు పక్కన పడిపోయింది. రాఘవ్ దాన్ని గమనించలేదు. ఆ చిన్న విత్తనం ఎన్నో కష్టాల మధ్య పెరిగింది. వర్షం, భూదుమ్ము, మనుషుల అడుగుల తాకిడి, ఏది దాని సంకల్పాన్ని విరగదీయలేకపోయింది. మెల్లగా అది ఒక మొక్కగా మారింది. కాలక్రమంలో ఒక పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆ చెట్టు అందరికీ ఆశ్రయమైంది. జంతువులు ఎండవేడి నుంచి కప్పించుకున్నాయి. ప్రజలు దాని కింద కూర్చుని విశ్రాంతి పొందారు. పిల్లలు దాని నీడలో ఆడుకున్నారు. ఆ చెట్టు నిశ్శబ్దంగా అన్ని కష్టాల మధ్య కూడా స్థిరంగా నిలిచింది. ఒకరోజు రాఘవ్ ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అతని హృదయం ప్రశాంతంగా నిండిపోయింది. దాన్ని ఎవరు నాటారో అతనికి తెలియదు, కాని చెట్టు ఇచ్చిన శాంతి అతనికి చాలిపోయింది. కొన్ని విత్తనాలను మనమే నాటకపోయినా వాటి పెరుగుదల, వాటి ఓర్పు మనకు తెలియకుండానే అందరికీ ఆశ్రయంగా మారుతుంది. ఈ నిశ్శబ్ద క్షణాలు మీ మనసును తాకితే ఇంకొంచెం మాతో ఉండండి.
ప్రకృతి మెల్లగా చెప్పే కథల కోసం గిబ్లీ నేచర్ విస్పర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.